రాజస్థాన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఏకంగా తన సొంత తల్లి అంత్యక్రియల్నే అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వెండి నగల కోసం ఈ చర్యకు పాల్పడ్డాడు. జైపూర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ నగర్లో నివాసం ఉండే 80 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. చనిపోయే వరకు ఆమె పెద్ద కుమారుడు గిర్ధారీ లాల్ వద్దే ఉండిపోయింది. చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం డెడ్ బాడీని బంధువులు, కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక పెద్ద కుమారుడు, చిన్న కుమారుడి మధ్య వివాదం చోటు చేసుకుంది. వెండి గాజులు, ఇతర ఆభరణాలు కుటుంబ పెద్దలు గిర్ధారీ లాల్కు ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది. చిన్న కుమారుడు ఓ ప్రకాష్ అభ్యంతరం తెలుపుతూ నిరసన వ్యక్తం చేశాడు. వెండి గాజులు తనకివ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే దహన సంస్కారాలను జరగనివ్వనని అన్నాడు. తల్లి చితిపై పడుకుని హంగామా చేశాడు. వెండి గాజులు ఇవ్వకపోతే తాను దహన సంస్కారం చేసుకుంటానంటూ బెదిరించాడు. చివరకు స్థానికులు, బంధువులు ఇద్దరికీ నచ్చజెప్పి వెండి గాజులను చిన్న కుమారుడికి ఇవ్వడంతో దహన సంస్కారాలు జరగడానికి అడ్డు తప్పుకున్నాడు. 2 గంటల పాటు ఈ గొడవ చోటు చేసుకుంది. స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.